ఇంతకు ముందు కాలంలో చాలా మంది వాళ్ళ ఇమోషన్స్ అనేది ఎక్కువగా క్రై చేస్తే వాళ్ళ ఇమోషన్స్ అనేది బయటికి వచ్చేటివి, అప్పుడు ఏ జబ్బులు వచ్చేటివి కాదు, హెల్దీగా ఉండేటి వాళ్ళు. ఇప్పుడు ఏమైతుందంటే ప్రతి ఒక్కరు చిన్న పిల్లలతో పెద్దవాళ్ళు కూడా ఇమోషన్స్ ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. మనం ఏడ్సే ఎక్కడ మన ప్రాబ్లమ్స్ బయటపడిపోతాయో, ఎవరు ఏమి యూజ్ చేసుకుంటారో. కాబట్టి ఎప్పుడైతే మీరు ఏడుస్తారో, ఎప్పుడైతే మీ ఇమోషన్స్ అనేది బయట పెడతారో, ఎవరైనా నమ్మకస్తులు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి కూడా మీ ఇమోషన్స్ అనేది అన్ని చెప్పొచ్చు, ఒక పేపర్ మీద రాసి చింపి పడేయచ్చు. ఈ ఇమోషన్స్ అనేది ఎప్పుడైతే బయట పడతాయో అప్పుడు మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, ఏ జబ్బులు రావు. ఎప్పుడైతే మీరు డీప్ రెస్పిరేషన్ తీసుకుంటారో, అప్పుడు కూడా రెస్పిరేషన్ బాగా తీసుకొని వదులుతారో, అప్పుడు కూడా మీకు ఏ జబ్బులు రావు. ఈ ఇమోషన్స్ కంట్రోల్ చేయడానికి చాలా మంచి హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయండి. ఎప్పుడైతే మీరు ఈ మెడిసిన్స్ వాడతారో మీకు ఇమోషన్స్ కంట్రోల్ ఉంటాయో అప్పుడు మీకు ఏ జబ్బులు రావు. ఈవెన్ బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నిటికీ కారణం ఇమోషన్స్ లోపల ఇబ్బంది పడడమే. మీరు